మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన్న దొంగయై కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్న మాట. తరతరాలుగా కడుపులో పెంచుకున్న కక్షల ప్రళయాన్ని సృష్టిస్తాయో మనకి హెచ్చరిక గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ తెక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 872వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శిఖండి బతుకు అరణ్యరోదనం కాలేదు. మంచిదైనా చెడ్డదైనా తీవ్రమైన సంకల్పం ఉన్నప్పుడు దానికి తపస్సు తోడైనప్పుడు అది ఫలిస్తుంది. అది వారి జీవితాన్ని ఎన్ని భయంకరమైన మలుపులు తిప్పుతుంది, వారితో పాటు వారిని ఆశ్రయించుకుని ఉన్నవారు వాళ్ళ జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుంది అనేది దైవాధీనమైన రహస్యం. కానీ తపస్సు ఫలించడం ఖాయం, సంకల్పాలు ఫలించడం ఖాయం. అయితే ఆ సంకల్పం మగ్గి కుళ్ళి తీవ్రం కావాలి. ఇంత తీవ్రమైన తపస్సు, ఇంత గొప్ప సంకల్పం ఆత్మజ్ఞానం కోసం, భగవంతుడి కోసం చేస్తే ఇంతకంటే ముందే ఫలిస్తుంది. దానివల్ల సమాజానికి మేలు, ముందు మనకి మేలు. కానీ దుర్మార్గులు అలా ఆలోచించరు. వారు అంబలు కావచ్చు, దుర్యోధనులు కావచ్చు, సైంధవులు కావచ్చు, సైంధవుని తండ్రులు కూడా కావచ్చు. ఆలోచన విధానాలు తేడా ఉంటాయి. అందుకే మహాభారతం మన జీవితం. మన సమాజంలో, మన జీవితంలో ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల తత్వాలు ఉంటాయో అన్ని తత్వాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం మన నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం. మనిషి ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, ఎలా ఉంటున్నాడో భారతం చెబుతుంది, ఎలా ఉంటే తాను దేవుడవుతాడో భాగవతం చెబుతుంది. మనం ఎలా ఉంటున్నామో చెప్పుకునే కథలో ఉన్నాం. అదృష్టమో దురదృష్టమో కానీ 872 భాగాలుగా. అంచేతను కనీసం ఎలా ఉంటున్నామో తెలుసుకుంటే ఎలా ఉండాలో తర్వాత నేర్చుకోవచ్చు, తెలిసిపోతుందిగా. అంబ వనంలో తపస్సు మొదలెట్టింది. మళ్ళీ భయంకరమైన నిరాహార దీక్ష. అదే వనంలో ఉండే ఒక యక్షుడు చూశాడు. అతని పేరు స్థూలాకర్ణుడు. చెవులు బాగా పెద్ద ఉంటాయేమో బహుశా పేరు అది. లేదు వాడికి ఒక కర్ణపిశాచి ఉండి అన్నీ వినపడుతూ ఉంటాయో. వాడు చూశాడు, ఏమిటి ఆడది కూర్చుని ఇంత తపస్సు చేస్తుందో, సుకుమారిలా ఉంది, ఎందుకు ఈ తపస్సు పాపం అమ్మాయికి అని కొంచెం జాలేసింది. సరే మనిషి కూడా కాస్త కంటికి నదరగా ఉందేమో, కాపాడదామనిపించింది. వేరే ఉద్దేశాలు లేవు పాపం. అయినా కూడా ఏదో కాస్త చెయ్యాలని అనిపిస్తుంది. అందమైన వాళ్ళు కనిపిస్తే కనీసం మాట్లాడదామనిపిస్తుంది. అది సహజం. అది వేరే బుద్ధి లేకపోయినా. యక్షుడెరింగి వచ్చి ఇటులారడి చావగనేలా. ఏమిటి తపస్సు, ఈ దీక్షలు? అంతేకాదు తపస్సు కూడా ఫలించక మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. అక్కడ పాపం జాలిపడ్డాడు వాడు. అంటున్నాడు, ఎందుకు అనవసరంగా తపస్సు అంటావు, చచ్చిపోతావు, ఇప్పుడు 6 నెలల పాటు చూస్తున్నావు, ఏమిటి నీ పరిస్థితి అంటే అరణ్యంలో ఏడుస్తుంది కూర్చుని. యక్షులెరింగి వచ్చి ఇటులారడి చావగనేల చెప్పుమబ్జాక్షి భవన్ మనోరుజకు ఔషధమేను నరింతు. చెప్పుమబ్జాక్షి భవన్ మనోరుజకు ఔషధమేను నరింతు నన్న పాలాక్షుడు దక్క ఒడ్లయుకును ఆపని చేయగరాదు. పాలాక్షుడు దప్ప ఒడ్లకును ఆపని చేయగరాదు. నాదు చిత్తక్షతి పుంస్త్వము, నాదు చిత్తక్షతి పుంస్త్వము ఏనుదగ తాల్పకమానదు గుహ్యకోత్తమా. నాదు చిత్తక్షతి పుంస్త్వము ఏనుదగదాల్పకమానదు గుహ్యకోత్తమా. గుహ్యకోత్తమా కుబేరునికి చెబుతా, యక్షరాడ్ గుహ్యకేశ్వర అంటారు. గుహ్యకులు అంటే యక్షులు. దేవజాతుల్లో అదొక జాతి. సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు. యక్షుడిరింగి వచ్చి ఇటువల ఆరడి చావగానే ఇలా పరశురాముని యొక్క కోపం అతనికి ఎంత హాని చేస్తుందో ఈ యక్షుడు అనుగ్రహం అతనికి ఎంత హాని చేస్తుంది.
అంచేత అందుకే అహంకారం మమకారం, పరశురాముడిది అహంకారం, ఇది మమకారం, రెండూ సమానంగానే చెడు చేస్తే మనం గుర్తించం. మమకారం ఏదో గొప్ప లక్షణం అనుకుంటాం మనం, అది చెడు చేస్తుంది. అది ఒక పరిమితి దాటకూడదు. ఇదే మమకారం వల్ల వచ్చే ప్రయోజనం, ఈయన ఎందుకంటే ఈయన ఎవరో వేరేవాడు, ఏదో స్త్రీ కూర్చుని ఏదో తపస్సు చేస్తుంది అని, ఈయనకేవో సిద్ధులు, యక్షుడికి సిద్ధులు ఉంటాయి సహజంగా, అందుకని ఏదో చేద్దాం అంటే కొన్ని సిద్ధులు మనకు తపస్సు వల్ల దేనివల్ల లేదా పుట్టుక వల్లే కొన్ని సంక్రమించినప్పుడు ఈ దుకాణం పెట్టే ప్రయత్నం అనమాట ఇది. ఎందుకు అసలు పని కట్టుకుని చేయడం, పోనీ తప్పులేదు, అంతవరకు తప్పులేదు. ఎరింగు వచ్చి ఇటు ఆరడి సావకనేలా ఆడది చచ్చిపోతుంటే జాలేసింది, ఎందుకనమ్మా అనవసరంగా ఆరడి అంటే వృధాగా. సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ ఆరడి వృధా, ఆరడి పుచ్చు అంటే వ్యర్థము చేయు, సురారులమ్మ అంటే రాక్షస మాత, ఆవిడ గర్భాన్ని వృధా చేయడం అంటే రాక్షస సంతానాన్ని నాశనం చేయడం, అమ్మవారు చేసిన పనిది, మహిషాసురు మర్దనిగా రక్తబీజ సంహారణిగా. అందుకని సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటారు. సురారులమ్మ అని ఆపేసి కడుపారడి బుచ్చిన అనకూడదు, అది ఒకటే మాట. అలా ఇక్కడ ఆరడి చవగనేలా వ్యర్థపు మాటలు, అది అత్తగారి ఆరళ్ళు అంటారు, అది కూడా వృధాగా నిందించడం. ఆరడి అత్తల ఆరళ్ళు, కోడళ్ళ పాట్లు, ఇదివరకు ఇప్పుడు అటు ఇటు అయ్యి ఇప్పుడు కోడళ్ళ ఆరళ్ళు అత్తల పాటల్లోకి వచ్చింది వ్యవస్థ. అందుకని అత్తగారు ఆరళ్ళని ఎందుకంటే ఆరడి అంటే నింద, అది కూడా వృధా నింద, అనవసరపు తిట్లు అనమాట. అందుకని ఆరడి పుచ్చకి చావగానే అలా వృధాగా చచ్చిపోతానంటే ఏమిటి? అబ్జాక్షి తామర పూల వంటి కన్నులు కలిగిందానమ్మ, ఇంత అందమైన దానివి నువ్వు చచ్చిపోతే అలాగా. భవన్ మనోరుజకు ఔషధమేనునరింతు, నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తాను. మనోరుజ, నీ మనస్సులో ఏదో బాధ ఉంది మాకు తెలుసు, లేకపోతే ఈ వయసులో ఉన్న అమ్మాయి సుఖంగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండకుండా ఏమిటి కర్మ, నేను ఉనరింతు అన్నా నాయన అనగానే ఆ అమ్మాయి ఎందుట పాలాక్షుడు తప్ప ఒడ్లకును ఆ పని చేయగరాదు. ఎందుకు వచ్చింది లేవయ్యా, నా బతికిలా నాశనం అయిపోయింది, నా తల్లిదండ్రులే నన్ను కాపాడలేకపోయారు. ఏదో ఈశ్వరుడు అన్నట్టు ఏం జరుగుతుంది ఇప్పుడు, నాకు ఇచ్చిన వరం ప్రకారం జరగాలి, ఏం జరగట్లేదు. మా నాన్నగారి మీదకి యుద్ధం కూడా వచ్చేసింది, ఆయన ఏం ఇంత కారణం నేనే, ఇంక నేను చచ్చిపోవడమే మంచిది. అందుకని నన్ను వదిలేయి, పాలాక్షుడు తప్ప ఒడ్లకు, ఓరులు ఒడ్లు ఇవన్నీను అదొక ప్రయోగాలు ఇతరులు అనడానికి. ఇతరులకి ఆ పని చేయగరాదు, ఇంక నా గతిని వారెవరూ మార్చలేదు. నాదు చిత్తక్షతి పుంస్త్వము, నేను పురుషుడైతే తప్ప నా కష్టాలు తీరవు, నేను స్త్రీని పురుషుడిగా ఎలా మారాలో నాకు తెలియడం లేదు. భగవద్ అనుగ్రహం వల్ల జరగాలి, ఆ భగవంతుడు అనుగ్రహించట్లేదు, ఆయన వరం ఇచ్చిన మాట నిజం. ఎప్పుడు జరుగుతుంది కానీ ఈలోపు దుంప దిగేలా ఉంది ఇంటి దగ్గర, నేను తట్టుకోలేక వచ్చాను. చివరికి వాళ్ళంతా వచ్చి అడ్డంగా ఆడాలేదు మొగాలేదని మొత్తం వేసేస్తారేమో అని. నిజానికి తల్లిదండ్రులకు దుఃఖంలో ఉంటే ఇప్పుడు ఇక్కడికి రావచ్చునా అండి? వచ్చింది అలాగే ఆవిడ ప్రభు. సరే జరిగే యోగం అన్నప్పుడు జరుగుతుంది, లేకపోతే వికటిస్తుంది, దానికి ఏం జరుగుతుందో చూద్దాం. ఏనుదగత అల్పకమానదు గుహ్యగోత్తమ, నేను ఎలాగైనా పురుషుణ్ణి కావాలి, ఇది నా సమస్య, నువ్వు చేయగలవా? మామూలుగా జరిగేదా అంటే విడుదుంపదగ సరిగ్గా ఆపత్ సమయానికి ఆదుకునేవాళ్ళ వాడు వచ్చేసాడండి, వాడి చేతను అంతే కదా. నా తపస్సు ఉంది, మేము యక్షులం, మాకు కొన్ని శక్తులు ఉంటాయి. ఓ పని చేయి, నీకు కొన్ని రోజుల పాటు నా పురుషత్వాన్ని ఇస్తాను, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను, నీ పని అయిపోయాక పురుషత్వాన్ని నాకు ఇచ్చే. హాయిగా ఉంది, ఇదేదో అప్పు తీసుకున్నట్టుగా. ఇప్పుడు కూడా అలాంటివంటే ఎంత బాగుండు. ఎన్ని రోజులతో వీళ్ళిద్దరి మధ్య అప్పుడు అంబకి మా ఎల్లేసి కాస్త మంచిని తగ్గింది. ఏమిటి ఇలా ఓహో పురుషత్వాన్ని అద్దెకిచ్చే వ్యవహారాలు కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయి, మా దగ్గర శక్తులు ఉన్నాయి. నీకేమిటి ఇప్పుడు మీ నాన్నగారి మీద దండయాత్రకు వచ్చాడు, అందుకని ఓ పని చేయి, ఆ తగాదా విరమించి ఆయన వెళ్ళే వరకు నువ్వు పురుషుడిగా ఉండాలి, అంతేకాదు నీ స్త్రీత్వం నేను తీసుకుంటాను, నా పురుషత్వం నువ్వు తీసుకో, ఇంటికి వెళ్ళి హాయిగా పురుషుడు అని చెప్పు, నీ భార్యను సుఖపెట్టు. అప్పుడు ఆ మామగారు వెళ్ళిపోతాడు. ఓ 6 నెలల తర్వాత కొంతకాలం అయ్యాక అందరూ మర్చిపోతారుగా, మగాడని తేలిందిగా. తర్వాత నువ్వు వచ్చేసేయి 10 రోజుల తర్వాత, నా పుస్తకం నాకు ఇచ్చేయి, నీ స్త్రీత్వం నువ్వు తీసుకో. తర్వాత ఏమైంది అంటే ఏదో శోభనం జరిగాక మగాడు ఆడదేందని చెబుదాం. అప్పుడు వాళ్ళ అమ్మాయి మీద తోసుకుపోతుంది. ఇంత విచిత్రమైనటువంటి కథలు, ఉత్కంఠాభరితమైన సన్నివేశాలు మహాభారతంలో ఉన్నాయి. ఎంత ఆశ్చర్యకరమైన కథ ఇది. ఈ మామూలు సినిమాల్లో కూడా మీరు ఇలాంటివి చూడలేరు. అత్యాధునికంగా వచ్చే డమరకం సినిమాలోనూ చంద్రముఖి సినిమాలోనూ ఉండే కథలన్నీ మహాభారతంలో ఉన్నాయి. అంటే 10 రోజుల అద్దెకి పుస్తకం దొరికింది, ఎంత బాగుందో. అందుకని ఇదొక రకం అనమాట. ఓ ఇది బాగానే ఉంది అనుకుంది ఆవిడ, అలా కూడా అవకాశం ఉందా అని. ఇదే కొంచెం అపాత్రదానం అంటే యక్షులకి ఈ సిద్ధులు ఉంటాయి, కాకపోతే ఇది అపాత్రదానం. అంటే ఈ శక్తులు కలిగిన వాళ్ళు ఆ శక్తుల్ని వినియోగించడంలో కాస్త చూసుకోవాలి.
ఇక మనకి బంధువులు కదా, మన మనవాళ్ళు కదా, మనవరాళ్ళు కదా అని అడిగిన దాని వాళ్ళకల్లా ఈ శక్తులు వినియోగిస్తూ ఉంటే మహత్తరమైన శక్తులు మామిడికాయల కోసం వృధా అయిపోతాయి. మరమరాల కోసం, మామిడికాయలు కూడా కాదు, అవి ఇంకా తీగానే ఉంటాయి. మహత్తరమైన శక్తుల్ని మరమరాల కోసం వినియోగించకూడదు. అలాగే చేసేసాడు ఇక్కడ. 10 రోజుల కోసం ఆ ముందు గండం తప్పితే చాలరా అనుకుంది. ఈ ఆలోచన చూడండి. ఇవాళ తప్పుతుంది, మళ్ళీ రేపు. ఇదే చపల బుద్ధి అంటే. ఈ 10 రోజుల గురించి ఆలోచిస్తామండి శాశ్వతంగా. తాత్కాలికంగా ముందు పరిష్కారం చేసుకోవాలి. ఇవి తాత్కాలికంగా చూశారు, శాశ్వతం చూడాల అంచేది మళ్ళీ సమస్య ఖాయం. ఇది మనకి ఆలోచన విధానం. ఇది వ్యక్తిత్వ వికాసమా కాదా, నిర్వహణ సామర్థ్యమా కాదా, మేనేజింగ్ ఎబిలిటీయే కాదా? సమస్యను పరిష్కరించాలంటే తాత్కాలికంగా చూడొద్దు, శాశ్వతంగా 10 రోజుల్లో పుస్తకం ఇస్తే అయిపోయింది. అద్దెకి తీసుకుంది, అక్కడికి వెళ్ళింది. ఆ రాజు శాంతించాడు, బాగానే ఉంది. అక్కడికి అది వెళ్ళాడు, వాడు యుద్ధం అయ్యో పొరపాటైంది అన్నారు. అక్కడ ఒక రాయబారిని పంపించారు, కావాలంటే పరీక్ష చేసుకున్నాడు. ఆ రాజు కూడా తక్కువ వాడు కదా హేమవర్మ. ముందు స్త్రీలను పంపించాడు. అసలు వీడు ఎవడో చూడండి, ఎందుకంటే మా అమ్మాయికి అవమానం అన్నాడు ఆయన. ఆ కాలంలో అలా ఉండేవారు కొంతమంది దాసీలు, వేశ్యలు, వాళ్ళని పంపించాడు. వాళ్ళ అబ్బాయి ఏమీ అనుమానం లేదని సంపూర్ణ పురుషుడు, మారేడుగా అనుమానం. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. 2 రాత్రులు అబ్బో మా ఆయనకి ఏమండి అంది. బంగారం అంది. సరే మంచిదేనమ్మా అన్నారు. 10 రోజులు బంగారం అనమాట. తర్వాత మళ్ళీ రోల్డ్ గోల్డే. అది బాగానే ఉంది. ఇక్కడ జరిగిన గమ్మత్తైన విషయం చూడండి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.